ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద రైతులకు ఏడాదికి 6,000 రూపాయలను 3 విడతలుగా 2,000 చొప్పున కేంద్ర ప్రభుత్వం అందిస్తూ వస్తోంది. దాదాపు 3,000 మంది రైతులు 19వ విడత లేకపోయారని లబ్ధిదారుల జాబితా నుంచి వారి పేర్లను తొలగిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఫిబ్రవరి 24, 2025న బీహార్ లోని బగల్పూర్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 19వ విడత ప్రారంభించారు. ఈ సందర్భంగా 9.8 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి 22,000 కోట్లు జమ చేసింది. కొందరు రైతులు అర్హత లేకపోవడం, ఈకేవైసీ పూర్తి చేయకపోవడం, ఆధార్ లింకింగ్ సమస్యలు లేదా తప్పుడు సమాచారం అందించడం వల్ల ఈ డబ్బు అందలేకపోయిందని అధికారులు అయితే చెప్తున్నారు. ఈ సమస్యలు ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో ఎక్కువగా ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. పీఎం కిసాన్ యోజనలో ఉన్న నిబంధనల ప్రకారం కొందరు రైతులను అనర్హులుగా పరిగణించి వారికి పీఎం కిసాన్ ను కట్ చేయనున్నట్లు తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయపు పన్ను చెల్లించిన రైతులు కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు